నమస్తే. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన రాజకీయ రణరంగం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే తమిళనాడు. దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక ప్రాంతీయ అస్తిత్వానికి, అలాగే ముంచుకొస్తున్న జాతీయ ఆశయాలకు మధ్య జరుగుతున్న ఒక సైద్ధాంతిక ఘర్షణను ఈ విశ్లేషణలో మనం డీకోడ్ చేద్దాం. ఇది జస్ట్ ఒక ఎన్నికల స్టోరీ మాత్రమే కాదు సుమా, రెండు భిన్నమైన రాజకీయ సంస్కృతుల మధ్య జరిగిన అతిపెద్ద పోరాటం. సో ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్నేంటంటే, దేశమంతటా ఒక బలమైన జాతీయవాద పవనాలు వీస్తున్నప్పటికీ అది దక్షిణాన, మరీ ముఖ్యంగా తమిళనాడులో ఎందుకు ఆగిపోతోంది? ఏళ్ల తరబడి బలంగా ఉన్న ఒక ప్రాంతీయ కోటను ఈ ప్రభంజనం నిజంగా బద్దలు కొట్టగలదా? ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్న ఇదే. అయితే అక్కడి పాలిటిక్స్ అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఈ ద్రావిడ మోడల్ అంటే ఏంటో చూడాలి. ఇది కేవలం ఒక ప్రభుత్వ పాలనా విధానం మాత్రమే కాదు. సామాజిక న్యాయం, మాతృభాషపై అమితమైన ప్రేమ, సంక్షేమ పథకాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తరాది రాజకీయ ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఒక బలమైన భావజాలం. పెరియార్ ఉద్యమం నుంచి వచ్చిన ఈ ఆలోచనా విధానం తమిళ ప్రజల నరనరాల్లో ఎలా జీర్ణించుకుపోయిందో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడే అసలు వైరుధ్యం మొదలవుతుంది. ఒక్కసారి ఈ కాంట్రాస్ట్ గమనించండి. ఒకవైపు చూస్తేమో ద్రావిడ పార్టీలైన డిఎంకే మరియు అన్నాడీఎంకేలు భాషాభిమానం, రాష్ట్రమే ప్రథమం అనే నినాదంతో ప్రాంతీయ అస్తిత్వాన్ని బలంగా కాపాడుకుంటున్నాయి. ఇంకోవైపు చూస్తే బీజేపీ ట్రెడిషనల్ ఇమేజ్ దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. జాతీయవాదం, హిందీ లేదా హిందుత్వ రాజకీయాలు, కేంద్ర ఆధిపత్యం ఇలాంటి ముద్ర వల్లే కమలం పార్టీ అక్కడ దశాబ్దాలుగా ఒక పెద్ద సాంస్కృతిక అడ్డంకిని ఎదుర్కొంటూ వస్తోంది. ఇక తర్వాతి విభాగం సింఘం రంగప్రవేశం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ సుదీర్ఘ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసి సవాలు విసరడానికి ఒక వ్యక్తి రంగంలోకి దిగారు. ఆయనెవరో కాదు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కె. అన్నామలై. ఈయన పాలిటిక్స్లోకి వచ్చిన విధానం, ఎదుగుదల చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. 2019లో పోలీసు ఉద్యోగానికి రిజైన్ చేసి 2020లో బీజేపీలో చేరారు. చూస్తుండగానే కేవలం ఒక్క ఏడాదిలో అంటే 2021 నాటికి తమిళనాడు బీజేపీకి అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన మద్దతుదారులు ముద్దుగా సింగం అని పిలుచుకునే అన్నామలై 2024 లోక్సభ ఎన్నికల బాధ్యతను తన భుజాలపై వేసుకుని పార్టీలో ఒక కొత్త జోష్ తీసుకొచ్చారు. ఆయన తీసుకున్న ఒక వ్యూహాత్మక మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే, ఎన్ మణ్ ఎన్ మక్కల్ అంటే నా భూమి నా ప్రజలు అని అర్థం వచ్చేలా ఒక భారీ పాదయాత్రను చేపట్టారు. ఏకంగా రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేస్తూ గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఒక యోధుడిగా తనకంటూ ఒక బలమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. ఈ లెవెల్లో ఆయన కష్టపడుతుంటే నేషనల్ లీడర్షిప్ దృష్టి కూడా ఆయనపై పడింది. సాక్షాత్తూ అమిత్ షా గారు ఏమన్నారో తెలుసా? ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై విజయాలు ప్రశంసనీయమని, పార్టీ కోసం ఆయన చేస్తున్న కృషి అపూర్వమైనదని బహిరంగంగానే మెచ్చుకున్నారు. దీంతో అన్నామలై పేరు జాతీయ స్థాయిలో కూడా మార్మోగిపోయింది. అయితే మనం ఖచ్చితంగా తటస్థంగా ఆలోచించాలి కాబట్టి నాణేనికి ఉన్న రెండో వైపు కూడా చూడాలి కదా. గ్రౌండ్ లెవెల్లో ఎంత బజ్జున్నప్పటికీ విమర్శకులు మాత్రం ఆయన్ని వదిలిపెట్టలేదు. సోషల్ మీడియాలో, ముఖ్యంగా రెడ్డిట్ లాంటి ప్లాట్ఫామ్స్లో కొందరేమన్నారంటే, ఆయన ఎప్పుడు తానే మెయిన్ క్యారెక్టర్ కావాలనుకుంటారని, అదంతా కేవలం పబ్లిక్ రిలేషన్స్ అంటే పీఆర్ స్టంట్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ప్రచారం బాగానే ఉంది కానీ రిజల్ట్స్ మాత్రం శూన్యమని గట్టిగానే విమర్శించారు. ఇక మన నెక్స్ట్ ఫోకస్ సాంప్రదాయ కూటమిలో చీలిక. అన్నామలై దూకుడు స్వభావం ఎలాంటి అనివార్యమైన ఘర్షణలకు, చీలికలకు దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక కీలకమైన పాయింట్కొద్దాం. దక్షిణ భారతదేశ రాజకీయాల్లోనే ఇదొక పెద్ద భూకంపం లాంటిది. దశాబ్దాలుగా ఉన్న ఒక జాతీయ పార్టీకి దాని అత్యంత శక్తివంతమైన ప్రాంతీయ మిత్రపక్షం అన్నాడీఎంకేకి మధ్య ఉన్న బంధం 2023లో సడన్గా ఎందుకు బ్రేక్ అయింది? అంత బలమైన మైత్రి ఎందుకు కుప్పకూలిందో మనం తెలుసుకోవాలి. దీనికి మెయిన్ రీజన్స్ వరుసగా జరిగిన కొన్ని వివాదాస్పద సంఘటనలే. కూటమిలో ఎప్పుడూ ఒక జూనియర్ పార్ట్నర్లాగా అన్నాడీఎంకే నీడలో ఉండటానికి అన్నామలై అస్సలు ఒప్పుకోలేదు. పోనీ అంతటితో ఆగాడంటే అదీలేదు. అన్నాడీఎంకే మూల సిద్ధాంతాలపై, అన్నాదురై, జయలలిత లాంటి ఆరాధ్య నాయకులపై డైరెక్ట్గా విమర్శలు చేశారు. అన్నిటికీ మించి అన్నాడీఎంకే అధినేత పళనిస్వామిని నిరక్షరాస్యుడనడం ఈ కూటమి తెగిపోవడానికి ఆఖరి మేకులా పనిచేసింది. అయితే ఈ దూకుడు వెనుక బీజేపీకి ఒక పెద్ద అంతర్గత లక్ష్యం కూడా ఉంది.
దశాబ్దాలుగా తమపై ఉన్న బ్రాహ్మణ పార్టీ లేదా అగ్రవర్ణాల పార్టీ అనే ముద్రను ఎలాగైనా చెరిపేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. పాత పార్టీల నీడలో బతకడం మానేసి పార్టీలోని వర్గపోరును అణిచివేసి తమిళనాడులో పూర్తిగా స్వతంత్రంగా ఎదగగల ఒక ఉగ్రమైన బీజేపీని నిర్మించడమే వాళ్ల టార్గెట్. సో ఇక్కడే మన తరువాతి విభాగం సోషల్ ఇంజనీరింగ్ మరియు కొత్త కూటముల ప్రస్థానం మొదలైంది. పాత మిత్రులను వదిలేశాక పార్టీ తమ వ్యూహాన్ని ఎలా మార్చుకుందో విశ్లేషిద్దాం. ఇదంతా ఒక పక్కా ప్లానింగ్తో జరిగింది. ఫస్ట్ స్టెప్గా ఆ పెద్ద ద్రావిడ పార్టీల మీద డిపెండ్ అవడం పూర్తిగా మానేశారు. సెకండ్ స్టెప్లో డిఎంకే ఫైల్స్ పేరుతో అధికార పార్టీపై అవినీతి ఆరోపణలను ఎక్కుపెట్టారు. ఇక మూడవ అత్యంత కీలకమైన స్టెప్ ఏంటంటే చిన్న చిన్న కుల ఆధారిత ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకొని సరికొత్త థర్డ్ ఫ్రంట్ను తెరపైకి తెచ్చారు. ఈ ఈక్వేషన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇది వాళ్లు ప్లే చేసిన పక్కా సోషల్ ఇంజనీరింగ్ మాస్టర్ ప్లాన్. ఉత్తర తమిళనాడులో 1 ఇయర్ ఓట్ల కోసం పీఎంకేతో చేతులు కలిపారు. దక్షిణాన తేవర్ ఓట్ల కోసం టీటీవీ దినకరన్ ఏఎంఎంకేతో జతకట్టారు. ఇక పశ్చిమ తమిళనాడులో సాక్షాత్తు అన్నామలై సొంత కులమైన గౌండర్ కమ్యూనిటీని నమ్ముకున్నారు. దీనికి తోడు దళిత ప్రాతినిధ్యం కోసం ఎల్ మురుగన్ లాంటి వాళ్లను ముందు పెట్టారు. చూశారుగా, ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క లాజిక్ అన్నమాట. మన తర్వాతి విభాగం ఎన్నికల పారాడాక్స్. ఈ విఘాతకరమైన వ్యూహాలు, కొత్త సమీకరణాలన్నీ 2024 లోక్సభ ఎన్నికలలో పెద్ద పరీక్షనే ఎదుర్కొన్నాయి. కానీ అసలు క్లైమాక్స్ ఇక్కడే ఉంది. మనం ఎన్ని సిద్ధాంతాలు మాట్లాడుకున్నా గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుందో ఈ రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. డిఎంకే కూటమి ఏకంగా రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను క్లీన్ స్వీప్ చేసేసింది. మరి అంత ప్రచారం, భారీ అంచనాలతో బరిలోకి దిగిన బీజేపీ కూటమికేమొచ్చింది? 0. ఒక్కటంటే ఒక సీట్ కూడా గెలుచుకోలేకపోయింది. ద్రావిడ కోట ఎంత స్ట్రాంగ్గా ఉందో ఈ ఒక్క లెక్క చాలు కదా చెప్పటానికి. ఇంకో పెద్ద షాక్ ఏంటంటే అంత హడావిడి చేసిన అన్నామలై తన సొంత నియోజకవర్గమైన కోయంబత్తూర్లో ఏకంగా 1,10,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోవడం. ఎలక్షన్స్ ముందున్న ఊపు, ఆ ఉత్సాహమంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. జనం ఆ దూకుడు వ్యూహానికిచ్చిన తీర్పు ఇది. ఆ తర్వాత సీన్ మళ్లీ రివర్స్ అయింది. ఏప్రిల్ 2025లో అన్నామలై అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన ప్లేస్లో మాజీ అన్నాడీఎంకే మంత్రి నైనార్ నాగేంద్రన్ను తీసుకొచ్చారు. ఎందుకంటే రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికైనా అన్నాడీఎంకేతో మళ్లీ ప్యాచప్ చేసుకోవాలని, పాత బంధాన్ని కలుపుకోవాలని ఈ మార్పు చేశారు. అంటే ఆ ప్రయోగం జస్ట్ టెంపరరీ అన్నమాట. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. అసలు అన్నామలై భవిష్యత్తు కోసం ఒక బలమైన పునాది వేసిన దూరదృష్టిగల నాయకుడా, లేక ఉన్న కూటములను కూడా విడగొట్టిన వ్యూహాత్మక లోపమా? ఈ దూకుడు వల్ల తమిళనాడు రాజకీయాలు నిజంగానే మారబోతున్నాయా, లేక ద్రావిడ కోటగోడలు మరింత స్ట్రాంగ్ అయ్యాయా? మీరే ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.